ముందుగా మొదటి ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని భారతి గారు గుజరాత్ నుంచి రాస్తున్నారు. గుడిలో కాసేపు కూర్చుని రావాలంటారు, ఎందుకు తెలియచేయనంటూ కోరుతున్నారు. మనం ఏదైనా ఒక ప్రదేశంలో ఎరుగున్నటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళామని అనుకుందాం. లౌకికంగా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ యోగక్షేమాలని, వాళ్ళ పిల్లల్ని, ఆ ఉన్నటువంటి భార్యాభర్తల్ని, ఆ ఇంటిని పరామర్శించడానికి ఎంతసేపు సమయాన్ని తీసుకుంటున్నాం మనం. అలా ఓసారి తొంగి చూసేసి కులాసాగా ఉన్నారా, వెళ్ళొస్తాం అని అంటే, అబ్బో ఎంత గొప్పగా మా ఇంటిని పరామర్శించారు అనుకుంటారా? లేక ఇంట్లోకి వెళ్ళి కాసేపు వాళ్ళతో గడిపి వస్తే బాగుంది అని అనుకుంటారా? ఆలోచించుకోవాలి. ఏ గుడికి మనం పెడుతున్నామో ఆ దైవానికి సంబంధించిన కొంత విశేషం మనకి తెలియాలి. ఆ ఆలయంలోనికి వెళ్ళిన తర్వాత దైవ దర్శనాన్ని చేసి ఆ ప్రసాదాన్ని తీసుకున్న తర్వాత ప్రత్యేకంగా ఒక చోట కూర్చుని ఆ దైవాన్ని అంతకుముందు దర్శించినప్పుడు ఎలాంటి అనుభూతిని పొందామో, ఇప్పుడు ఎలాంటి అనుభూతిని పొందుతున్నామో దానితో పాటు ఆ దైవం పుట్టుక విశేషం, ఆ దైవానికి సంబంధించిన చరిత్ర, అవన్నీ ఆ దేవాలయంలో కనిపించేటటువంటి చిత్రాలు, ఆ విన్యాసం, అదంతా కూడా ఓ క్షణం నెమరు వేసుకోవాలి. కుటుంబ సభ్యులంతా కూర్చున్నప్పుడు అక్కడ ఉన్నాడే ఆయన పేరు చండీశ్వరుడురా, ఆయన చెవిటివాడు అంటారు. ఆయన నిజంగా చెవిటివాడు కాదు, నిరంతరం తపోధ్యాన ముద్రలో ఉంటూ ఉంటాడు కాబట్టి ఏమీ ఆయనకి పట్టదు. అంచేత చండీశ్వరాయ నమః అని ఓసారి అక్కడికి వెళ్ళి చప్పట్లు కొట్టి, ఏమయ్యా ఫలాని గోత్రం వాడిని, ఫలాని పేరు కలిగిన వాడిని, ఫలాని శాఖ వాడిని, ఫలాని వేద భాగాన్ని చదువుకున్నటువంటి వాడిని, ఈ గోత్రం కలిగినటువంటి ఈ పేరు కలిగిన వాడిని నేను వచ్చాను అని లోపల ఉన్నటువంటి స్వామికి చెప్పు అని చెప్పి మామూలుగా చెప్పాలి అని, ఇలా పిల్లలకి అక్కడుండే దైవ చిత్రాలు ఏమున్నాయో, విగ్రహాలు, ఆ విశేషాలను చెప్పాలి. దేవ ఆలయంలో ఆ దేవుడికి నమస్కరిస్తే తనకు కలిగినటువంటి ప్రయోజనాలు, లాభాలు అవన్నీ అనుకోవాలి. తర్వాత దైవ దర్శనానికి వస్తే ఉండే ప్రశాంతత ఎంతగా ఉంటుందో పిల్లలకి వివరించుకోవాలి, లేదా భార్యకి చెప్పాలి. అలా అందరి అనుభవాలని హృదయపూర్వకంగా కాసేపు చెప్పుకోగలిగితే దైవాన్ని దర్శించినటువంటి ఆనందం అలా ఉంటుంది. ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుందన్నమాట, దైవాన్ని చూసేసి టక్కన పారిపోవడం. అందుకని శాస్త్రం ఏం చెప్పిందంటే, ఎప్పుడు నీకు సమయం బాగా ఉందో అప్పుడే దైవానికి వెళ్ళు, దైవ దర్శనానికి వెళ్ళు. అలా కాకుండా గబగబా వెళ్ళిపోవడం, మొక్కుబడిగా చూసేయడం, వేగంగా గిరగిరా 10 దర్శనాలు చేసేయడం, వెంటనే పరిగెత్తుకు రావడం, అది దర్శనం కిందికి రాదు. ఓ ప్రముఖుడైనటువంటి వ్యక్తిని చూస్తూ ఎంతసేపు ఆయన మాట్లాడిన మాటల్ని వింటామో, ఆయన ఉన్నాడు అన్నప్పుడు ఆయన కళ్ళలో పడ్డానికని ప్రయత్నిస్తామో, అలాగే ఆయన ఒక్కసారైనా మనల్ని చూసినప్పుడు ఆనందకరంగా ఆ దర్శనాన్ని చూసి ఆనందపడతాము. అలా పరమేశ్వరుడి విషయంలో మనం ఎందుకు చేయకూడదు? చేత సమయం ఉన్నప్పుడే దేవాలయానికి వెళదాం, రోజు వెళ్ళక్కర్లా. ఒకవేళ రోజు వెళ్ళే అలవాటు ఉన్నప్పటికీ కూడా ఒక క్షణం అక్కడ కూర్చుని, దేవా ఎంత కృతజ్ఞుణ్ణి, ఎన్ని మేళ్ళు చేస్తున్నావు అని అడగాలి. ఇక్కడ మాట మనం కలుపుకోవాలి. జ్యోతిషంలో ఓ విధానం ఉంది, కీడు జరక్కపోవడమే మంచి అని. నేను వచ్చానండి, ఈవేళ వచ్చాను, రేపు వస్తాను, నాకు ఏం జరిగింది లేదండి. ఏం జరిగింది లేదు కాదు, ఏదో జరక్కపోవడం ఏదైతే ఉందో అది మంచి. అకస్మాత్తుగా కాలు బెణికింది, అప్పుడు చెడు జరిగినట్టు కదా. అదేం లేకుండా సుఖంగా నువ్వు రాగలిగావు, దైవాన్ని చూడగలిగావు, నమస్కరించగలిగావు, వెళ్ళగలిగావు. కీడు జరక్కపోవడం అనేది మేలు జరగడంతో సమానం. ఈ అభిప్రాయం ఎవ్వరూ గమనించాలి. అంచేత ఏ కష్టము లేకుండా నిన్న ఎలా ఉన్నానో ఈవేళ అలా ఉంచావు, అందుకే నమస్కారం అని కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాన్ని చేయడం కోసం, దాన్ని వివరిస్తూ అందరికీ ఉండడం కోసం కాసేపు కూర్చోవాలి. సమయం ఉన్నప్పుడు మాత్రమే దైవ దర్శనాన్ని చేయాలి.